మిత్రులందరికీ ఒక చిన్న విషయం. ఈసారి మీరెప్పుడైనా పూరీకి వెళ్ళినప్పుడు గానీ, తప్పనిసరిగా ఈ ప్రసాదాన్ని తెచ్చుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే, ఈ ప్రసాదం సామాన్యమైనది కాదు. స్వయంగా జగన్నాథుడికి వండిన పోగు. అంటే 7 కడవల్లో స్వామికి ప్రసాదం వండుతూ ఉంటారంట ప్రతినిత్యం. జగన్నాథపురి వెళ్లి జగన్నాథుని యొక్క దర్శనం చేసుకోపోయినా పర్వాలేదంట. కానీ ఈ జగన్నాథుని యొక్క ప్రసాదం ఖచ్చితంగా తినాలంట. అందుకే అప్పుడే స్వామి సంతృప్తి పడతారు. అంటే స్వామి ఇష్టపడతారంట. అప్పుడే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే జగన్నాథుని కన్నా జగన్నాథుని యొక్క ప్రసాదం ఖచ్చితంగా స్వీకరించాలి. ఎలా అయితే సత్యనారాయణ వ్రతంలో సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం ఎలా స్వీకరించాలో అదే విధంగా జగన్నాథుని యొక్క ప్రసాదం స్వీకరించాలి. ఈ యొక్క ప్రసాదం గొప్పతనం ఏంటంటే, ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటాం కదా, ఆ మరునాడు ద్వాదశి పారాయణ చేసేటప్పుడు అంటే విష్ణు సహస్రనామం ఇలా చదువుతూ ఉంటారు కదా, చేసేటప్పుడు ఈ ప్రసాదం తినటం వల్ల సంపూర్ణమైన ఫలితం కలుగుతుందంట. అందుకే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇది ఏంటి అంటే, స్వామి యొక్క సన్నిధిలో స్వామికి నివేదించిన ప్రసాదాన్ని కొంత భాగం ఎండబెడుతూ ఉంటారంట. ఆ ఎండబెట్టిన ఈ బియ్యపు అంటే అన్నం యొక్క గింజలే ఈ చిన్న చిన్న సంచుల్లో ప్యాక్ చేసి ఉంటుంది. అది తెచ్చుకోవడం వల్ల చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, మనం చేసే పూజకు పరిపూర్ణత కలుగుతూ ఉంటుంది. అంటే జగమేలే జగన్నాథుడు, అది కాక లలిత సహస్రనామాల్లో కూడా ఉంటుంది. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. అంటే ఏంటి, అమ్మవారు కూడా జగన్నాథ స్వరూపమే. ఆ జగన్నాథుడే అమ్మ, అమ్మయే జగన్నాథుడు. ఎలా అంటే లోకనాథుడు అని అక్కడ జగన్నాథ స్వామి యొక్క దేవాలయం ఉంది. నేను వెళ్ళేటప్పుడు నాకు కలిగిన అనుభవాలు ఒక వీడియోలో చెప్తాను. అక్కడ లోకనాథ టెంపుల్ ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే శివరాత్రికి ముందొచ్చే ఏకాదశి నాడు లోకనాథ టెంపుల్ని ఓపెన్ చేస్తారంట. ఆ ఓపెన్ చేసే ముందు రోజుల్లో ఉంటుంది విపరీతంగా పత్రి ఆ స్వామి యొక్క ఆలయం రంధ్రంలో వేసేస్తూ ఉంటారు. అక్కడ మనం పూజారులను రిక్వెస్ట్ చేస్తే ఒక టార్చ్ లైట్ వేసి చూపెడితే లోన పాములు, జర్రులు, ఎలకలు ఇలా రకరకాల జీవరాశులు ఉంటూ ఉంటాయి. ఏంటప్పా ఇంత ఘోరంగా ఉంది, వీళ్ళు ఇంతలాగా స్వామిని పట్టించుకోవట్లేదని ఒక రకమైన బాధ కలుగుతూ ఉంటుంది. కానీ క్షణం తర్వాత మనమే కాదు, వాటికి కూడా తండ్రి ఆయనే. అందుకే పశుపతి అంటూ ఉంటాం. అలాగే ఈ లోకంలో ఉన్న 84 లక్షల జీవరాశులకు కూడా ఆయనే తండ్రి. అలాగే ఈ లోకనాథ స్వామి నేను కూడా తండ్రి అనే ఒక సందేశాన్ని ఇస్తున్న మీ అందరికీ. అలా ఉన్న క్షేత్రమే శ్రీ లోకనాథ స్వామి. పూరీ కన్నా పూరీ క్షేత్రం దర్శించుకునే ముందే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఆ క్షేత్రం వీడియోని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మిత్రులందరికీ జై శ్రీరామ్.